ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్తమైన మార్పు త్వరలో రాబోతున్నది. మార్పు తథ్యమనే భావిస్తున్నాను నేను. ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష బానిసలు అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. పరోక్ష బానిసలు అధికారంలోకి వెళ్ళిపోయి కనపడుతుంది. ఒక మాట చెప్పాను నేను. నాకు అందరికి బాధగా ఉన్నా సరే జరిగిన సత్యం ఇది. మీరు చెప్తున్నాను అంటే బహుశా మీకు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రేమ ఉన్నది, తెలుగు జాతి మీద ప్రేమ ఉంది. ఓకే 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 ఇప్పుడు మీరందరూ గౌరవించిన శ్రీమతి మురుసుపల్లి శర్మ గారు అని కొంతమంది అనుకోండి, కానీ వైఎస్ శర్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి చాలా తిరిగారు. 5 ఏళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ రక్తాలు ఆవిడ చెప్పిన మాట్లాంటారు, చెవుల నుంచి రక్తాలు వచ్చేసి కాంగ్రెస్ కానీ ఇది కానీ. సార్ వారు వెళ్ళారు, ఆవిడ ఏమన్నారు, నాకు ఆ రాష్ట్రంతో సంబంధంలే, నా పక్క రాష్ట్రం అని ఒక మోడరేటర్ని పట్టుకుని మీ ఆవిడ అక్కడ ఆవిడని పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఆడపిల్లే కదా మీ ఆవిడ ఆడపిల్ల అంటారు ఏడపిల్ల అంటారని అంతెళ్ళి ఆ రాష్ట్రంలో మేము నరకయాత్ర పడి ప్రత్యేక హోదా విభజన హామీ చేస్తాను, జనాలు చచ్చిపోయిన ఆత్మత్యాగం చేసుకున్నారు, మాకు ఆ పక్క రాష్ట్రంతో సంబంధం ఏంటి, నేను పిల్లల్ని ఎక్కడెక్కడన్నా సంబంధం లేదన్న ఆవిడ సంగతి చూశారు. ఆవిడ ఏమైనా సంబంధం, కానీ నేను తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాను. రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ నిజామాబాద్ ఎక్కడ ఖమ్మం లేదా మిగతా ప్రాంతాలతో ఎందుకు పోల్చుకుంటున్నారు? నేను పోల్చుకోవట్లేదు, నేను ఏమన్నా అంటే పోల్చుకోవడం కాదు. ఆంధ్రప్రదేశ్లోకి ఆవిడకి వచ్చి చెప్తున్నానండి, మాకున్న కన్ఫ్యూజన్ మీరు దయచేసి వారిని తిరిగి తెలంగాణ తీసుకుంటే లోక్సభకు గెలుస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. మరి గెలుస్తారా వారు? ఎన్నికలకి 15 రోజుల ముందు వరకు డిపాజిట్ వస్తే డిపాజిట్లు సగం వచ్చినా ఎక్కువ అనుకునే పరిస్థితి. ఎక్కడా చరిత్రలో లేని విధంగా మొత్తం అంత ప్రచారాన్ని చాపుచుట్టి పక్కన పడేసి గత 2-3 వారాల నుంచి కేవలం కడప ఆవిడ కాన్స్టిట్యున్సీలో ఆవిడ పిలిచి అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, రెస్పెక్టింగ్ అదర్వైజ్ ఫర్ ఫైటింగ్ స్పిరిట్, దట్ ఇస్ అంటే డిఫరెంట్. అక్కడే ఉండి మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో జనాన్ని ఎండగట్టేసి ₹1 ఇచ్చిందో లేదు మీరు అడగండి ఎవరన్నా సరే, అక్కడే పెట్టుకున్నారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా భూపేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి, కానీ ఆవిడ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి డబ్బులు పెట్టి కొన్నారంట ₹1000. ఒక ఓటు అన్నకే ఒక ఓటు చెల్లికని పులివెందులు కూడా ప్రచారం జరిగింది. బద్వేలు కడపలో కూడా ఆవిడకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుస్తున్నారు. నాకు ఉద్దేశం ప్రకారం డిపాజిట్ పైన కొంచెం దాటుతున్నామని అనుమానం. డిపాజిట్ వస్తుంది, డిపాజిట్ వచ్చి ఎందుకంటే మొత్తం పెట్టేశారు కదండి. థ్యాంక్స్ టు డికే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అనుకుంటుగా నాకు తెలియదు, కానీ నాకు విషయాలు వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆవిడ. నేను అంతకుమించి నేను చెప్పలేను. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ప్రేమ, ఇంత నా ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా ఉంది, తెలుగు జాతి నాకు కావాలనుకుంటాను. కానీ ఆ రోజు బాధపడ్డానండి. అమరావతిలో మోడీ గారు చేసిన తర్వాత కేసీ గారి ప్రాణం మీద నాకు భయం వచ్చింది. ఆ రోజు ఒక క్షణం గుండె పక్కన రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నాను నేను. కేసీఆర్ గారు మోడీ గారు సెంటర్ స్టేజ్ మీద ఉన్నారు కదా, ఆ రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నారు. మీరు కావాలంటే విజువల్స్ చూడండి. ఒక క్షణం కుట్టుకుంది నాకు గుండె, కేసీఆర్ గారు ఏమైపోతారు అని. కేసీఆర్ సార్ మీకు కన్సర్న్ ఉన్నది కాదండి. ఆ రోజు మోడీ గారు ఎందుకని అడగలేదు. కేసీఆర్ మిమ్మల్ని కూడా సెటైర్ చేసిన మీ మీద కూడా తెలుసుగా, ఏదో చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఆయన అదొక బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్యమాన్ని తిట్టొచ్చు, కానీ జాతి పరంగా తెలుగు జాతి పరంగా ఆయన అన్న మాటలు ఇంకా గుండె గాయపడింది మాకు. హరీష్ రావు గారు వీళ్ళందరికీ కూడా వేరే అండి, కానీ ఆయన వేరు. కానీ ఒకటి చెప్తున్నా, ఆయన ఎందుకని అడగలేదు, ఆయన ప్రాణానికి ప్రమాదం ఎందుకని అడగలేదు మీరు నన్ను. స్టేజ్ మీద కూర్చుని మోడీ గారు అందరిలో ఆయన ఒక్కడికి. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మీకు చాలా చూసుంటారు. మీరు ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడన్నా? నేను ఢిల్లీలో పనిచేసినారు కదా. మీరు ఆ యమునా పొల్యూషన్ వాటర్ వస్తుంది కదా, నూరలు వచ్చి తాగి చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన వాటర్. అది మోడీ గారు ఎత్తుకుని ఆ వాటర్ ఒక ముంతలో తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్కి. అలాగే మట్టి తీసుకొచ్చారు. ఒక క్షణం గుండు కొట్టుకుని దాన్ని ముంతలో తీసి ఒక స్పూన్ ఇస్తారేమో అందరికీ. చంద్రబాబు నాయుడు 20 పైన మాది కేసీఆర్ గారిని అడిగితే పక్క రాష్ట్రం పెద్ద మనిషిని తీసుకొచ్చి మా దగ్గర ఏమైనా చేసాము, ఈ గొడవలు అయిపోతామో, ఆంధ్ర తెలుగు మేమందరం ఒకే తెలుగు జాతి అనుకోని గుండె లబడబా కొట్టుకుంది. అదృష్టవశాత్తు ఆయన మూత ఇప్పలేదు. మా మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు బతికెళ్ళిపోయారు. మా మొహం మీద, ఆంధ్రప్రదేశ్ మొహం మీద నట్టి నీళ్లు మొహం మీద కొట్టిన పిడతలతో కొట్టిన మోడీ గారిని ఇవాళ నిరాజనాలు పలుకుతుంటే, కానీ ఒకటి మాత్రం సత్యమండి, మోడీ గారు వచ్చి రెండోసారి తిట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగింది రాయలసీమలో. మూడోసారి రుద్రబాబు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే, ఇది ఒకటి. మీరు చాలా ఈక్వేషన్స్ మీరు మాట్లాడుతున్న కొత్త విషయాలు చెప్తున్నారు. కొత్త విషయాలు కాదు, ప్రజల్లో ఉన్న విషయాలు మీరు టచ్ చేయండి. ప్రతి గుండె ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ ఏదో ఇది తప్ప మిగతా గుండెది. చంద్రబాబు నాయుడు గారు వేరే అభిమానులు ఎవరున్నారో ఒక్కళ్ళు నమ్మట్లేదు మోడీ గారు అని కంపెనీని. తప్పని పరిస్థితుల్లో మా చాణిక్యం బెదిరించారు. ఆ తక్కువ ఓట్లు వేస్తే మా బాబు గారు మళ్ళీ కారు చక్రం తీసుకెళ్ళినా అని కోరుకున్న తప్పులేదండి వాళ్ళ అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎవరండి ఎక్కువ మంది SST BC మైనారిటీ ఓటర్లో మోడీ గారు అంటే అసలు అసహించుకుంటున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు అనుకుంటున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అత్యంత అసహించుకునే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం నైవేద్యం చేసే వ్యక్తిగా
గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అంటే కంపెనీ నిలిచిపోతారు. కానీ సోనియా గాంధీ చెప్పినట్లు విని ఉంటే కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఏం కావాలని అడగండి, మాస్కో నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన తెలియకుండా ఆ రోజు నిర్ణయం డిసెంబర్ 9 ఎందుకు నిర్ణయం తీసుకున్నా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆత్మకథ రాయమనండి, అది వేరే సంగతి. సార్ ఆత్మకథ రాసిన ఎంత ఆత్మకథ నేను ఆ రోజు ఉన్నాను సార్. ఒకటి చెప్పనా, ఆంధ్రప్రదేశ్లో నాకంటే ఎవరున్నారండి ఆ రోజు? అందరూ తప్పిస్తూ తిరిగారు. నేను చెప్తాను, మీరు ఇప్పుడు 2013 జూలై 30వ తారీఖున నిర్ణయం తీసుకుంది SWC. 2013 జూలై 30న చెప్పండి. జూలై 30 తారీఖు నుంచి 2014 ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో డజన్ల కొద్ది సమావేశాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులను పిలిపించి మీకేం కావాలని అడగండి, మీకేం కావాలని అడగండి, మాకు సమైక్యవాదం కావాలి, మీకేం కావాలని అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇమ్మన్నారు. చిరంజీవి గారు హైదరాబాద్ రాజధాని పెట్టమన్నారు. కాదుగా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఫస్ట్ చెప్పారు. నాకు 2 కళ్ళే కానీ విభజిస్తాయని. ఆ తర్వాత మొత్తం గొడవ వచ్చేటప్పటికి ఉన్నారు కదా దిక్కుమాలిన చెత్త నీచమైన ఒక విధానాల పట్ల విధానం లేని ఒక పనికి మాలిన అతన్ని ఉద్యమ నాయకుడి కింద పెట్టిన ఒక దిక్కుమాలిన బ్యాచ్ నేను చెప్తున్నానండి. అందువల్ల ఉద్యమ నాయకత్వం నాతో మాత్రం మాట్లాడిన విషయాలు పేరు చెప్పడానికి కూడా అసహ్యం అండి. చెప్తాను ఆ రోజు లగడపాటి రాజగోపాల్ పేర్లు చెప్పొద్దండి, నాకు చెప్తాను. జగడపాటి గాలిగోపాల్ గారు పేదన్నారేంటి, లగడపాటి గౌరవనీయులు లగడపాటి గోపాల్ గారు కలుస్తారు అప్పుడు మీకు వ్యక్తిగతమైన ఏమంటే వ్యక్తిగతంగా అందరూ బాగానే ఉంటాం. కానీ ఆయన పెట్టిన గాయం ఉంది చూసారా, నేను పెప్పర్ స్ప్రే గాయం, ఆయన ఏదో ఆత్మరక్షణ కోసం మేము మద్దతు పలికిన మేము కారు 4 రోజు నుంచి ఢిల్లీలో 100,000 మంది స్టూడెంట్స్తో మేము కూర్చుంటే మా కారు డ్రైవర్ పంజాబీ అతను పార్లమెంట్ ఫస్ట్ టీవీలో వచ్చింది ఎక్స్ లేదంటో పార్లమెంట్లో అమలాకి ఆ విషవాయులు అని వచ్చింది మొట్టమొదట. క్యాయే ఆఫ్ఘన్ మా మీద అన్నాడు. అరే మేము 20-30 రోజుల నుంచి నాతో ప్రాణంగా ఉండి మా సమస్యలన్నీ మాకు ఇలా విడిపోతే ఎలాగని అనుకున్న మనిషే చేసుకొచ్చాయంటే అలాంటి వాళ్ళు నాయకులు ఉండి తెలంగాణలో రాజే అని ఒక అన్నాడు. సరే పర్సనల్ వాళ్ళు పక్కన పెట్టండి, ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు మినహా ఎంపీల దగ్గరికి మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఏమన్నా మంచిగా ఉన్నామని. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు అందరూ అయిపోయి వాళ్ళ రాజకీయంతో అత్యధికులు ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారండి. నేను కూడా చెప్పనా, మీరు కేసీఆర్ గారు నేనైతే ఇచ్చా కదా రాష్ట్రం ఏం కావాలో గవర్నమెంట్ జీవోఎంకి ఇస్తే అంత ముందు కూడా ఇస్తే ఓ రోజు ఒక క్షణంలో నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు. మన ఇద్దరం బయట కూర్చున్నాం, మీ మీద చాలా కోపం వచ్చింది నాకు. రాజ్భవన్ బయట కానీ ఇంటర్వ్యూ వీడియో ఉంది నా దగ్గర, మీరు అడిగిన ప్రశ్నలకి నా దగ్గర ఇవాళకి వీడియో ఉంది పంపిస్తాను ఎట్లా ఉంది కూడా ఇస్తాను. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు చాలా సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి మేనేజ్ చేశారని చెప్తారు, ఆయనకు కొత్తగా తీసుకున్నారు. మిస్టర్ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు మీతోనే ఈ రాష్ట్రంలో నెగోషియేషన్స్ ప్రారంభించబోతున్నారు, సంప్రదింపు 1,27,000 అప్లికేషన్ వచ్చినాయి, నాతోనే మీకు అవకాశం. అదేంటన్నా టైం లేదు కాదు మీకు తెలిసి. తర్వాత దుగ్గల్ గారు సెక్రటరీ కేంద్ర మిస్టర్ కేసీఆర్ ఆస్కడ్ ఎవరో వాళ్ళ అమ్మాయిని పచ్చిపెట్టమని, మీరు ఇచ్చిన రిపోర్ట్ అద్భుతంగా ఉంది, మీరు పరిష్కారాలు ఏం కావాలో కూడా చెప్పించారు, అందువల్ల మీతోనే మీరు చరిత్రలు ఉండిపోతారన్నారు. చరిత్రలు ఉండిపోతారంటే నేను ఆనందంగా మొట్టమొదటి ఈ దేశ చరిత్రలో ఆ శ్రీకృష్ణ కమిటీ నెగోషియేషన్స్ లేక్ గెస్ట్ హౌస్లో పడిచారు, మీరు బయట నన్ను ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ ఏదో చేశారు నేను చెప్తాను. అంటే దాంట్లో క్వశ్చన్ చాలా కూడా ఆంధ్ర వాళ్ళతో నేను ఏం కావాలో రాయిచ్చాను కూడా మీ అందరికి చెప్పాను. విభజన అవ్వకూడదు, సమైక్యంగా ఉండాలని తెలుగు జాతికి నా అభిప్రాయం. నేను ఇంకా కూడా చెప్తాను, నన్ను చేసినంత ట్రోలింగ్ ఈ దిక్కుమాల ఆంధ్రప్రదేశ్లో 2-3 రాజకీయ నాయకులు, నేను ఒక ఉదాత్తమైన ఆశయంతో కొండా లక్ష్మీబాపూజీ గారితో నేను కలిసి ప్రయాణం చేశాను. ఐ రెస్పెక్టెడ్ హిమ్ ఎ లాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ చరిత్రలో తెలంగాణ చరిత్రలో 69 నుంచి ఇప్పుడు వరకు చరిత్రలో తెలంగాణ ఆంధ్ర ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెడితే నేను జయశంకర్ గారితో మాట్లాడితే కోదండమ్మ గారితో జయశంకర్ గారు కూడా పిలిపించి రహస్యంగా మేము అంటే మొత్తం అందరిని పిలిచి సమావేశాలు పెట్టి అక్కడెక్కడ ఇంటలెక్చువల్స్ పెట్టి ఒక చరిత్ర మాకుంది. వాళ్ళ చరిత్రలో మీ మీడియా నన్ను తొక్కేసి ఉండొచ్చు.